అయితే టైం ట్రావెల్ చేసి వచ్చినా అంటావు. ఉంటా నీకు పొలాలన్నీ మన ఎమరా బాలిగా ఇట్లా వచ్చినావు. కృష్ణ గారు 10 ఎకరాల భూమి ఉందండి, డబ్బులు చాలా అవసరం, మీకు 30,000 ఇచ్చేస్తాను. ఏడా జూబ్లీ హిల్స్. ఇంకా అంత ఉత్తదే అన్ని రాళ్ళు గుట్టలు. మరి 3,000 ఇస్తావా? రాదండి, మురళీమోహన్ గారు 10,000 ఇస్తానన్నారు, ఆయనకి ఇచ్చేస్తాను. అయితే ఆ మనిషికి అమ్ముకో. అది కోట. అరే ఇప్పుడు ఇంకో ఆటేరా, నా ఊరు అవతల 50 ఎకరాలు పెడతా. ఊరవతల 100 ఎకరాలు పెట్టి. సయ్యా ఊరవుతారు 100 ఎకరాలు ఏంటి తాత? అది ఎక్కడది? శంషాబాద్ రా. శంషాబాద్ లో 100 ఎకరాలు ఉందా నీకు? అది పేకట్ల పెట్టదు తాత. అరే అది అంత ఉత్తదిరా, అన్ని రాళ్ళు గుట్టలు ఏమున్నాయి. అరే మనోడా 100 ఎకరాల కాగితాలు పట్టుకురా. కిష్టయ్య పరువురా. యూతరంతా అరువురా. అరే మనోడా నువ్వు ఇంటికి పోయి 10 కేజీల బంగారం పట్టుకరా, రమ్మేద్దాం. దేనికి తాత 10 కేజీలు బంగారం? ఆ కులపోడు టీవీ తీసుకొచ్చి పెద్ద సౌండ్ పెట్టి గల్లని తినిపిస్తున్నాడు. మనం తక్కువ తినమా? మనం కూడా కొన్నాం. భూమి కొనరా అంటే కొను, బొక్కలో టీవీ కోసం 10 కేజీలు బంగారమా? ఫ్యూచర్ సంక్రాంతి అయిపోతాం తెలుసా? నీకేం తెలుసా మాటలు? నేను ఉల్టా మాట్లాడదా? టైం ట్రావెల్ చేసి వచ్చినట్టు పీగుడుగాడు. అది నా 10 ఎకరాల కాగితాలు, పైసలు మస్తు అవసరం ఉన్నాయి, అవి పెట్టుకుని పైసలు 10 ఎకరాలు కాగితాలు అడిగితే ఎంత అవసరం ఉంది నీకు అసలు ఇప్పుడు అర్జెంట్ గా? 500. 500 తాత ఎందుకు తాత? ఇప్పుడు నా తెలియక అడుగుతాను నేను. పక్కూరులో పంకజం ఉంది కదరా, దానికి ఇద్దాం.